మా బావ ఇంటికి వచ్చినప్పుడు నాన్నగారు ఎంతో ఉత్సాహంగా తన పాత జ్ఞాపకాల లోతుల్లోనికి తీసుకెళ్లారు. ఆయన స్వహస్తాలతో రాసుకున్న పుస్తకాలను చూపిస్తూ పూర్వము ఆదిత్య విద్యా సంస్థలలో కోచింగ్ ఇచ్చినప్పటి మధుర క్షణాలన్నింటినీ ఎంతో ఆసక్తిగా వివరించారు. ఒక ఉపాధ్యాయునిగా వారిలో ఉన్న ఆ అద్భుతమైన జ్ఞాపక శక్తి, ఆ ఉల్లాసము మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి. మన పెద్దల ముఖంలో కనిపించే ఈ చిన్న సంతోషమే మనకు లభించిన అతిపెద్ద ఆశీర్వాదం. జై శ్రీమన్నారాయణ. నంబర్ ఒకటది. చెబుతారా నువ్వు వెంకటేశ్వర దండం పెడతాం ఆంజేసం 40 నిమిషాలకి అయిపోతాను నేను ఆంజే సోక్తాం ఎట్లా గురించి వాళ్ళకి ఆంజేసం సంధ్యావందనం ముక్కదు. సంధ్యావందనం ఎక్కువ ఏదో 1 2 3 4 5 ఏదో ఈ రోజుకి ఆ రోజుకి ఏదో శ్లోకం ద్వారా ఉంటుంది. ఒకటి సుందరకాండలో ఒక రోజు ఒక సర్గ 2 3 సర్గలు 5 6 7 ఆ సర్గ ప్రకారం ఈ నాన్న శేషాద్రి చేస్తున్నప్పుడు శేషాద్రి అయితే శేషాద్రి ఐడియా గొడవ పెట్టాను. నేనేం చెప్పాను నీకు? రమేష్ బాబు వస్తున్నప్పుడు కొంచెం మా వేణనైలో ఉన్నావు. ఈ గడ్డం అది ఉంటే అలాగే ఉన్నావు కదా. ఎవరు చూడలేరు. మీరు ఏమండి ఏమండి అంటున్నారు ఎందుకు? ఎవరు మీ మేనల్లుడు? వసంతత్వ కొడుకు. మా బావని మా నాన్నగారు ఇలా అడుగుతున్నారు. చిరిగిపోయిన దేవుడి పుస్తకాలు వంశీని అందించమని నువ్వు చెప్పు అని. ఒకసారి ఆల్రెడీ అంటించాను. పుస్తకాలు పెలుసు బారిపోయి పేపర్ పాడైపోయింది. 5 రావు గారు ఏమన్నారంటే రోజుకు 2 లైన్లు 3 లైన్లు లేదా ఒక పేజీ రాసుకోండి, రాయడం వల్ల మీకు బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అని చెప్పారు. రాయగలరా? వస్తారు. మొన్నడు రాయించాం కదా. నీకేమి దోస్తు గుర్తొస్తారే? శ్రీమంగిపురం రమేష్ బాబు. బాగుంటుంది బాబు. భారద్వాజ గోత్రం. ఏం మర్చిపోతుంది నాన్న. జయత్త మీకు ఎన్నో జన్మ పూర్వజన్మ చిన్నప్పుడు నేను మా అమ్మ నన్ను చేతుని అమ్మని అమ్మగారు శేషగిరమ్మ గారు మాకు వంటలు కూడా పోయి శాంతం వెళ్ళిపోవడం. ఇప్పుడు జయత్త ఆవిడ కొనంత ఓపిక ప్రపంచంలో ఏ ఇల్లాదికి లేదు. ఒకటి చెప్పారు ఆవిడ పేరు. 2
ఇంకా చెప్పానా వాడికే అదృష్టం వాడికే వంశగారికే వాడు తల్లిదండ్రులు చేసుకుంటే ఎవరు చేయలేడు. అది ఆ పోలిక చాలా బాగుంది. అదే మగవాడికి తల్లిదండ్రులు ఒక ఆడది మగవాడి లేకపోతే అక్కడ కూర్చున్నా అది అక్కడ ఉంది అలా చేయండి అది తీసుకోండి ఏమన్నా నేను చూస్తున్నా అక్కడికి ఏదో తీస్తున్నారు ఇదేనా అంటే ఇదేనా మళ్ళీ ఇస్తుంది ఎంత నాకు ఎప్పుడు తెలిసింది బాబు ఒక 60 వేసుకోండి 60 years బ్యాక్ నాకు అయితే శశాంత్ స్కూల్లో కాలేజీలో ఇంగ్లీష్లో మ్యాథ్స్ చెప్పారు కదా సైన్స్ సార్ అయితే ఫిజిక్స్లో మ్యాథ్స్ చెప్పారు కెమిస్ట్రీ సైన్స్ను టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ చెప్పేవారు. అలాగే పాలిటెక్నిక్ ఎంట్రన్స్. రమేష్ బాబు ఈ మంగీపురం చిన్నప్పుడు అలా చేసినప్పుడు జాగ పెట్టి ముట్టారు ఊళ్ళో మర్చిపోయి ఊళ్ళో అందరినీ ఇలా ఏది కాదు మీరు వచ్చి ఇలా కాదు మీ నాన్న చిన్నప్పుడు హై స్కూల్లో మామూలు మూసేసుకో ఇది పెట్టి ఇలాగా ఈ చేతి మురికి ఉంగరం ఇది కూడా ముడిచిపోయి ఈ బెత్తం దెబ్బలు తక్కువ ఈ ముట్టికైనా బాగే ఉంగరంతో ఉంగరం మీదకి మళ్ళీ ఉంగరం పెట్టి దాని కూడా మున్సిపల్ వేసుకుని ఇంకెక్కడ మీరు చేసిన సర్వీస్ అక్కడ కూడా డైలీ రొటీన్ ఏదైతే ఉందో అది ఎంత గుర్తు నాన్నగారు. బాబు భారద్వాజ్ గౌతమ్ ఈ రేటింగ్ ఇప్పుడు ఎలా రాష్ట్రంలో 80 దేవుడు పుట్టిన రాష్ట్రంలో దాంట్లో కూడా హ్యాండ్ రైటింగ్ అలాగే ఉంది. చూసుకోండి అవును ఇప్పుడే రాశాను నా పేరు గౌతమ్ రాశాను. ఈ బుక్లో దేవుడి బుక్లో రేటింగ్ ఎలాగుందో 85 ఏళ్ళ వయసులో ఈ రోజు ఈ రేటింగ్ అలాగే ఉంది. సేమ్ రేటింగ్ ఎక్కడ లేదు. నే మంగిపురం రమేష్ మే ఏకారం అన్నీ అలాగే ఆల్మోస్ట్ 99% క్యాలిటీ. సాల్కోట మా అమ్మ టీచర్గా పనిచేసి సాల్కోటలో హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో మా అమ్మ వసంత పేర్లు గుర్తున్నాయి కానీ మన గౌరవం వల్ల మౌల్యం ఏమంటారు వసంత్ కొడుకు నేను పెద్ద కొడుకు రమేష్ 5 ఏళ్ళు ఉన్నాను సామర్కోట్లో. తర్వాత కాకినాడ వెళ్ళాను. నేను కాకినాడ ఉండగా మీ గోపి కూడా ఇచ్చాడు. వాడు పార్టీకి చెందాడు కదా గోపి పార్టీకి చెందేవాడు. ఎన్ఎఫ్సిఎల్లో పనిచేశాడుగా మీ పెద్ద అబ్బాయి గోపి. నేను ఎన్ఎఫ్సిలో పనిచేశాను నాగట్లా పెట్టిలో పనిచేశాను. గోపి మా ఇంటికి వచ్చాడు క్యాన్ తెచ్చిన మా ఇంట్లో పోయి చెప్పాడు 40 కిలోమీటర్స్ శాంతి ఎప్పుడు వచ్చి కనపడు 2 నెలలకు ఒకసారి మీరు వచ్చారు మా ఇంటికి కాకినాడ వచ్చి బాగా ఇచ్చారు వచ్చి మా ఇంటికి వచ్చి ఫోన్ చేశారు మధ్యాహ్నం రమేష్ నువ్వు చేసిన పులుసు పచ్చడి ఏవో బాగున్నాయో రోడ్డు పచ్చడి పులుసు మెంతులు పులుసు ఏదో అప్పుడు నేను మా ఒక 2001లోనో 2002లోనో ఇక్కడికి వచ్చింది కదా అత్త. వారం రోజులు ఉంది కదా వైజాగ్ నుంచి వచ్చింది కదా ఇక్కడికి. అవును ఇక్కడికి వచ్చి ఒక 4-5 రోజులు ఉంది. మీకు ఫిలాసఫీ సైడ్ ఉంటుందా ఉండదా? ఓన్లీ దేవుడు భక్తి 7 వంశీ నేను ఏమ్మా అని అంటారా? ఫిలాసఫీ సైడ్ కూడా పెట్టుకుంటారు. ఆధ్యాత్మిక దేవుడు ఉందండి అంటే దేవుంతులే నిస్తేజం ఏదో ఉంటారు అభద్రతాభావం అలాంటివి ఏమి దేవుడు. దేవుడు బడి పూజ దేవుడు నేను దేయమ్మ బాబు మన ఎవరు పిలుస్తున్నారు? మన ఎవరు పిలుస్తారు? అబ్బాయి లేదా బాబు బాబు అంటారా లేదా వంశీ అని పిలుస్తారు ఒకసారి. నేను మామిడి పక్కన వచ్చి తీసేవాళ్ళం. ఈ మధ్యకాలం వచ్చి చూసాం ఫస్ట్ అని చెప్పాలంటే మిమ్మల్ని జీవితం చూసిన తర్వాత
జీవితం ధన్యమని చెప్పాలి. ఇలా చిన్నప్పుడు రావడం వేరు. చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ అందరికి చదువు తిరిగి అభిప్రాయం వేరు. నేను పెద్ద నేను ఇంకా భక్తిలోనే మునుగుతాను ఎక్కువసేపు. 90% భక్తి ఎక్కువ నాకు. తర్వాత బ్రహ్మముహూర్తం చేసుకుంటాను. సాయంత్రం మళ్ళీ 30, 40, 50 ఏళ్ళకి దగ్గర పట్టాలండి బాబు. 50 ఏళ్ళు అయిపోతుంది మినిమం. నేను ఉన్నప్పుడే కొన్ని ఫోటోలు ఉన్నాయి. కొన్ని ఫోటోలు పాతిక 25 సంవత్సరాలు అయింది మీరు ఎవరు పాలిటెక్నిక్ చెప్పేవారు కదా, పాలిటెక్నిక్ టీచర్ ట్రైనింగ్ నాన్నగారు ఆదిత్య శేషారెడ్డి గారి స్టార్ట్ చేసినప్పుడు పాకలో, ఆ పాకల్లో ఉండేటప్పుడు నాన్నగారి గురించి తెలుసుకుని ఆదిత్య శేషారెడ్డి గారు వచ్చారు. అప్పుడు ఫస్ట్ చెప్పనన్నారు నాన్నగారు. అప్పుడు నాన్నగారు వెంట పడ్డారు. ఆయన వెంటబడి మొత్తానికి ఒప్పించారు. ఒప్పిస్తే ఫస్ట్ నాన్నగారు చెప్పిన 20 బ్యాచ్లు చెప్పారు. ఫస్ట్ 20 బ్యాచ్లకి 1 నుంచి 20 ర్యాంకులు వచ్చేసాయి. 1 నుంచి 20 ర్యాంకులు వరుసగా. ఇంకా అప్పటి నుంచి నాన్నగారిని వదలలేదు ఆయన శేషారెడ్డి గారు. మా నాన్నగారు పిలిస్తే వచ్చేసేవారు, ఇంటికి వచ్చేసేవారు ఆయన. ఇలా ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకో, ఒకసారి ఇంటికి వచ్చి కూర్చుని చూసి అప్పుడు మళ్ళీ వెళ్ళేవారు. పడుకోండి కాసేపు. 3 కదా అయింది, కాసేపు పడుకోండి. 3 అయింది.